హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మొన్న మనం బుట్ట హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టాం కదా. ఆ బ్లౌజ్ కుట్టింది చూసి మళ్ళీ ఇంకో కస్టమర్ సేమ్ యాస్టీస్గా కుట్టిరా బాగుంది అని చెప్పేసి వాళ్ళది చూసి వీళ్ళు ఇంకొకరు తీసుకొచ్చారనమాట. అదే వీడియో మీకు కూడా స్టిచ్ చేసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను. మళ్ళీ మొన్న ఏమన్నా ఎక్కడైనా ఏదైనా స్కిప్ అయ్యి ఉంటే, ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఈరోజు ఫుల్ వీడియో చూపిద్దామని చెప్పేసి. అందులోనూ వీళ్ళు ఫస్ట్ నాకు నార్మల్ హ్యాండ్ కుట్టమని చెప్పి ఇచ్చారు. నార్మల్ హ్యాండ్ కుట్టమని చెప్తే నేను నార్మల్ హ్యాండ్ కట్ చేసేసాను, లైనింగ్ కట్ చేసేసాను. తర్వాత బుట్ట హ్యాండ్ కావాలని చెప్పేసి వాళ్ళు చూసి వీళ్ళు మనసు మార్చుకున్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ అతుకులు వేసాను, చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా, ఇది అతుకులు. అప్పటికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలే కాబట్టి నాకు అతికేసినా కానీ అంత లుక్ పోదులే, మంచిగా ఉంటుంది అని చెప్పేసి అతికేసాను. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ అంటే మనం ఇక్కడ నుంచి కటింగ్ అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ కట్ చేసాం, ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ కట్ చేసాం. ఈ 5 మీటర్స్ అనేది ఎక్స్ట్రా. నేను రివర్స్లో చూపిస్తే క్లారిటీగా అర్థమవుతుంది మీకు. మనం బుట్ట చేతులు అన్నప్పుడు ఈ 5 మీటర్స్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ఈ 5 మీటర్స్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ నేను అతికేసేసాను. 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకొని అతికేసేసాను. ఇప్పుడు ఇది బుట్ట హ్యాండ్స్కి పనికి వస్తుంది. అందుకని ఎప్పుడైనా ఒకవేళ కట్ చేశాక బుట్ట హ్యాండ్స్ కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక వండర్ఫుల్ టిప్ అనమాట, మీకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కుట్టేసుకుందాం. చూడండి, చాలా చిన్న సైజు వీళ్ళది, చాలా చిన్న సైజు వాళ్ళది. బ్లౌజులు ఇస్తే పండగేనండి నాకైతే. చాలా ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది కూడా. ఇది షోల్డర్ మిడిల్ ఇలా చూసుకొని తీసుకోవాలి కటింగ్. షోల్డర్ మిడిల్ చూసుకోవాలి, ప్లస్ ఇక్కడేమో 1/2 ఇంచ్ మందం క్లోజ్ చేయాలి. 1/2 ఇంచ్ మందం క్లోజ్ చేసి ఇక్కడ నాకు బండగుత్తు అనమాట, ఈ పసుపు కలర్ లైన్ ఉంటుంది నాకు. ఇలాగా డాట్ వేస్తే సరిపోతుంది, బ్యాక్ డాట్. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ లైన్. మిడిల్ ఆఫ్ ద షోల్డర్ తీసుకోవాలి ఇక్కడికి. చూసారు కదా, బ్యాక్ డాట్స్ అనేది అయిపోయింది మనకి. బ్యాక్ డాట్స్ అయిపోయాక బ్యాక్ బెల్ట్కి 2 పీసెస్ తీసుకున్నాం కదా, ఆ 2 పీసెస్ అనేది ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఇలా దీన్ని ఇలా ఓపెన్ చేసి టాప్ స్టిచ్ చేసుకోండి, గట్టిగా ఉంటుంది. చూసారు కదా ఇలా. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ బ్యాక్ అంటే ఖర్చులు పైకి వచ్చేటట్టు, ఈ కోరస్ అనేది ఇటు సైడ్ వెళ్ళాలి, అంటే బ్లౌజ్కి వెళ్ళి ఉండాలి. ఈ మనం కట్ చేసిన పీస్ అనేది మిషన్కి వెళ్ళి ఉండాలి. అప్పుడు హోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది. కోరస్ మీద నుంచి మనం చేతి పని చేసుకున్న సూపర్ సెట్ అయిపోద్ది. చూడండి, ఒక్క పాదం మందం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా, పాదం మందం ఖర్చుతో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చులు అనేది ఈ బ్యాక్ నడుం పట్టి ఉంది కదా, ఆ పట్టి మీద పడేటట్టు కుట్టుకోండి. టాప్ స్టిచ్ నడుం పట్టి మీద పడాలి. ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ లైనింగ్ మీద కూడా పడాలి. ఈ కుట్టు మీద పడద్దు, కుట్టుకి యువతలే పడాలి. క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూసారా, కుట్టి యువతలకు పడలేదు, ఇటు సైడే పడ్డది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా హోల్డ్ చేసుకొని దీన్ని ఇలా కరెక్ట్గా మడతకి
వీలైతే ఇలా గీకండి. ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి పెద్ద కుట్టు పెట్టుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చెప్తున్నాను, పెద్ద కుట్టు పెట్టుకోండి. చేతి పని అయిపోయినాక ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారా, బ్యాక్ పెద్ద కుట్టు పెట్టేసేసి కుట్టేసాను కదా. ఇప్పుడు ఇక్కడ మనకి బ్యాక్ నెక్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్టే అయిపోయింది అసలు, బ్యాక్ నెక్ కాదు, సారీ, బ్యాక్ నెక్ తర్వాత కానీ బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది, స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఇందులో ఫ్రంట్ పార్ట్ ఇది. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం మార్కింగ్ బట్టి డాట్స్ వేసుకోండి. మీకు డాట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మన కటింగ్ వీడియోలో చూడండి, ఖచ్చితంగా క్లారిటీగా చెప్పాను నేను, మీకు క్లియర్గా అర్థమైపోతుంది మీకు. ఇది ఉక్స్పట్టి కాజపట్టికెళ్ళి డాట్. మనం కుట్టే విధానం కూడా కోన్ షేప్ రావాలి, చూస్తున్నారు కదా, కోన్ షేప్ రావాలి ఎప్పుడైనా సరే. కోన్ షేప్ వచ్చేస్తే ఏంటంటే మనకి అది డాట్ అనేది కొత్తగా మంచిగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు థర్డ్ డాట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకునే విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఒక పాదం మందం థర్డ్ డాట్కి ఉక్స్పట్టి కచ్చపట్టికెళ్ళి డాట్ పాదం మందం చాలు. అంతేనండి. డాట్స్ అనేది పెద్ద విద్యలాగా అనుకుంటారు కానీ చాలా ఈజీ డాట్స్ అనేది. చూడండి పఫ్ కూడా ఎంత బాగా వచ్చిందో. వీళ్ళు ఇంకా చిన్న సైజు కాబట్టి ఇంత చిన్నగా వచ్చింది, కానీ పెద్ద సైజు వాళ్ళకి ఇంకా మస్తు ఉంటుందన్నమాట పఫ్ అనేది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రెండోది కూడా డాట్స్ విధంగా ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నామో, ఎలా అయితే ఘాట్లు పెట్టుకున్నామో అదే విధంగా కుట్టుకుందాం. చూసినా కదా, ఇక్కడ కోన్ షేప్ రావాలి. యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకున్న విధంగానే కుట్టుకోండి, అప్పుడే రెండు సమానంగా వస్తాయి. మళ్ళీ ఒక సైడ్ ఒకలాగా వస్తే బాగోదన్నమాట. అందుకని డాట్స్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, ఇట్సేమో కట్స్ పెట్టుకున్నాము గుర్తుకి, ఇటేమో డాట్లు చుక్కలు పెట్టుకున్నాం కదా, అదే విధంగా కుట్టుకోండి. ఒక పాదం మందం. ఫస్ట్ది ఎలా కుట్టామో యాజ్ ఇట్ ఈజ్గా సెకండ్ కూడా అలానే కుట్టేసేయండి. చూసారు కదా, సేమ్ వచ్చిందనమాట. బెల్ట్ తీసుకుందాం. షేప్ బెల్ట్లు ఉల్టా పల్టా పడకుండా ఉండేటట్టు జాగ్రత్తగా కుట్టుకోవాలి షేప్ బెల్ట్ అనేది. చూడండి ఇక్కడ బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది, కట్ చేసేటప్పుడే బ్యాక్ ఫ్రంట్ పెట్టేదాన్ని, సరిపెట్టలేదా? ఓకే, కొంచెం చూద్దాం. 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అంటే ఇటు సైడ్. ఇటు సైడ్ ఫ్రంట్ అన్నమాట. ఓకేనా. ఇది ఇటు ఫ్రంట్ అయితే దీనికి ఇది ఫ్రంట్. ఇలా ఏ పీస్కి ఆ పీస్ ఒకటి ఇలా పెట్టేసుకున్నామంటే కుట్టేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా.
ఒక పాదం మందం పెట్టుకోండి దీనికి కూడా. అది బ్యాక్ నుంచి మొదలెట్టాము, ఇది ఫ్రంట్ నుంచి మొదలెడుతున్నాము. ఒకటి బ్యాక్ నుంచి రావాలి, ఒకటి ఫ్రంట్ నుంచి రావాలి, అప్పుడే ఉల్టా పల్టా అనేది పడదు. ఒకటి బ్యాక్ నుంచి ఒకటి ఫ్రంట్ నుంచి వేస్తే మీకు ఉల్టా పల్టా అనేది రాదు. ఇలా ఉల్టా పల్టా పడదు అనేసి డోకా లేకుండా హ్యాపీగా స్టిచ్ చేసేసుకోవచ్చు, ఏ భయం లేకుండా. చూసినా కదా, ఇట్లా రావాలి. ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది అనుకోండి, దీన్ని కూడా ఒకసారి ఇలా తిప్పి పెట్టుకొని చూడండి. రెండు మంచిగా వచ్చాయి అనుకోండి, ఉల్టా పల్టా లేకుండా. ఇటు సైడ్ చూసారు కదా, ఉల్టా పల్టా లేకుండా ఇలా ఎదురు బెదురు వచ్చేయాలి. ఇలా వచ్చాయంటే మనకి ఏ బాధ ఉండదు. ఇక ఇప్పుడు దీన్ని లైనింగ్ మీద ఖర్చులు అనేది టాప్ స్టిచ్ చేసుకుందాం. మంచిగా అణిగి మణిగి ఉంటుంది అప్పుడు. దీన్ని కూడా లైనింగ్ మీద పడాలి టాప్ స్టిచ్, శారీ క్లాత్ మీద పడద్దు, లైనింగ్ మీద పడాలి. నుంచి చేసుకున్నాం, ఇంకా ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది మాత్రం ఇవ్వట్లేదండి. లైక్ ఇస్తేనే మనకి బూస్ట్గా ఉంటుంది, నా వీడియోస్ అనేవి ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు మీకు టైలరింగ్ అనేది ఎలా నేర్చుకోవాలో కూడా చెప్తూ ఉంటున్నాను కదా, నేను అలానే నేర్పిస్తాను మీకు. షేప్ బెల్ట్ ఖచ్చితంగా ఉల్టా పుల్టా చెక్ చేసుకోవాలండి. బిగినర్స్కి ఉల్టా పుల్టా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్లో అలా కుట్టేయొద్దు. రాంగ్ అయితే కనుక రాంగ్ అనేసి ఇప్పేసేయండి, కానీ ఎటో కట్టని మాత్రం పెట్టొద్దు. బిగినర్స్కి లోడింగ్ పద్ధతి కన్నా ఈ పద్ధతి చాలా బెస్ట్. మన ఇళ్ళకాడ కుట్టించుకునే వాళ్ళు కూడా అంత లోడింగ్ అవన్నీ చూడరండి. ఏదేమైనా ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. ఫినిషింగ్ అనేది ఇస్తే సరిపోతుంది, నీట్ ఫినిషింగ్ ఇస్తే సరిపోతుంది. అసలు వేసుకున్న వాళ్ళకి ఫిట్టింగ్ సెట్ అయిపోవాలి మెయిన్ కదా. వేసుకున్న వాళ్ళకి ఫిట్టింగ్ సెట్ అయిపోతే చాలు. వేసుకోగానే లుక్ రావాలి. ఆ లుక్ రావాలంటే ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలి, అంతేగాని ఇన్విజిబుల్ అవి ఇవి ఏం అవసరం లేదండి. వేసుకోగానే లుక్ మంచిగా ఉండేటట్టు ఫినిషింగ్, బ్యాక్ నెక్ ఫినిషింగ్ నీట్గా ఇవ్వండి. బ్యాక్ నెక్లోనే ఉంటుందండి లుక్ మొత్తం కూడా. అంతేగాక ఫ్రంట్ ఏమో కంఫర్ట్ ఎత్తుక్కుంటారు కస్టమర్స్. ఫ్రంట్ కంఫర్టబుల్గా లేకపోతే మాత్రం ఇంకోసారి మన దగ్గరకు కూడా రారు కస్టమర్స్. అర్థమవుతుంది కదా. ఫ్రంట్ ఏమో కంఫర్టబుల్ ఎత్తుక్కుంటారు, బ్యాక్ ఏమో లుక్ ఎత్తుక్కుంటారు. ఇంకా ప్రిన్స్ కట్ అవి అయితే ఫ్రంట్ కూడా లుక్ మంచిగా ఉండాలి. ఓకేనండి, ఇంతేనండి షేప్ బెల్ట్ అనేది. ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేద్దాం. ఇది ఫ్రంట్కి ఉక్స్ పట్టి కాజా పట్టుకెళ్ళి చూస్తున్నాయి కదా. ఇది ఫ్రంట్ పార్ట్ ఇట్లా పెట్టుకొని దేనికి ఏది సెట్ అవుతుంది షేప్ బెల్ట్ అనేది ఇలా చూసుకోవాలి.
ఇలా చూసుకొని ఇప్పుడు దేనికి ఏది సెట్ అయిందో చూసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. చూడండి, సీదా పెడితేనే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. కొంచెం కోన్ షేప్ వస్తుంది ఇక్కడ జాయింటింగ్ అనేది. ఇక్కడ ఫస్ట్ రఫ్ ఇచ్చుకోండి. ఈ కోన్ షేప్ ఉంది కదా, దాన్ని ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి కాదా పట్టుకెళ్ళి హోల్డ్ చేసేయండి. పాదం మందం ఖర్చుతో చిన్నగా లాగొద్దు, ఎక్కడా కూడా బ్లౌజ్ని లాగకుండా నీట్గా కుట్టేసేయండి. ఇట్లా లేట్ అయినా బాధలేదు, కానీ చిన్నగా నీట్గా కుట్టండి. మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపిస్తే ఎమ్మటే స్టాప్ చేసి మళ్ళీ కుట్టండి. చూసుకోండి 1-2 సార్లు. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక్కడ మనకి షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ జాయింటింగ్ కూడా అయిపోయింది. ఇంకో షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేద్దాం. ఇదేమో ఇప్పుడు ఇది పైకి వస్తుంది షేప్ బెల్ట్. ఇందాకేమో బ్లౌజ్ పీస్ ఫ్రంట్ పార్ట్ పైకి వస్తుంది, ఇప్పుడేమో షేప్ బెల్ట్ పైకి వస్తుంది. చూసుకోండి, రప్పించుకోండి స్టార్టింగ్. ఇప్పుడు ఈ కోన్ షేప్ ఉంది కదా, దాన్ని హుక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి హోల్డ్ చేయాలి కాబట్టి ఇలా హోల్డ్ చేసుకోండి. ఫ్రంట్కి వెళ్ళి హోల్డ్ చేసి ఇప్పుడు కుట్టేయండి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఓకేనా. చూసారు కదా, 2 సైడ్స్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసేసాము. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి కావాలంటే. ఎక్కడికక్కడ కుట్లు అనేది సమానంగా వచ్చాయి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది తయారు చేద్దాం. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నెక్ కట్ చేసాం కదా, ఆ నెక్ కట్ చేసిన పీస్ని తీసుకుంటున్నాను నేను. దీన్ని ఆఫ్గా చేసి, కస్టమర్కి అసలు రౌండ్ నెక్ ఎక్కడా కుదరట్లేదు అని చెప్పేసి వచ్చారు మన దగ్గరికి. నేను రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా కుట్టిస్తాను అని కొంచెం కాన్ఫిడెంట్ ఇచ్చాను. చూద్దాం అసలు వాళ్ళ బాడీ ఎఫెక్టా లేకపోతే టైలర్స్ ఎఫెక్టా చూద్దాం. మనమైతే రౌండ్ కట్ మంచిగా ఇద్దామనేసి రౌండ్ కట్టే ఇచ్చాను నెక్ ఫ్రంట్ బ్యాక్. ఈ కస్టమర్కి ఫ్రంట్ అయితే అస్సలు సెట్ కాదంట రౌండ్ నెక్. ఎందుకు సెట్ కాదు అని ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. మరి చూస్తాను, ఒకవేళ కస్టమర్కి సెట్ అయిందో లేదో కూడా అడిగి మీకు కూడా షేర్ చేస్తాను. పలానా రోజు నేను ఇది కుట్టాను కదా, అది సెట్ అయిందంట లేదా సెట్ కాలేదంట అనేసి ఫ్రాంక్గానే చెప్తాను. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎప్పుడైనా సరే ఆదికి ఇచ్చిన బ్లౌజ్ని చూసుకోవాలి. కాజా పట్టి ఎటుంది, ఉక్స్ పట్టి ఎటుంది చూసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను నేను. కాజా పట్టి ఎప్పుడైనా బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలా హోల్డ్ చేసుకోవాలి, బ్యాక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఉక్స్ పట్టి ముందు నుంచి కుట్టాలి, కాజా పట్టి అనేది వెనక నుంచి కుట్టాలి. ఒక పాదం మందం పచ్చి పెట్టండి, ఒక పాదం మందం వదిలేసేసి కుట్టేయండి. ఓకేనా. ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఇలా తిప్పేసేసి ఇలా హోల్డ్ చేయండి. 3 హోల్డింగ్స్ వస్తే 3 హోల్డింగ్స్, 4 హోల్డింగ్స్ వస్తే 4 హోల్డింగ్స్ ఇక్కడ హోల్డ్ చేయండి. ఇక్కడ నాకు 3 హోల్డింగ్స్ వస్తుంది, 3 హోల్డింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ పైనుంచి కింద దాకా సమానంగా ఉండాలి. ఇలా గట్టిగా పట్టుకొని దాని కింద పెట్టేశారంటే ఇంకా ఈజీ మీకు. ఇప్పుడు ఈ పార్ట్ నుంచే రావాలి. లాస్ట్లో రఫ్ ఇచ్చేయండి. ఒకసారి మళ్ళీ ఇస్తాను థ్రెడ్ అనేది.
ఒకసారి మళ్ళీ కుడితే స్ట్రాంగ్గా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని మీద నుంచి ఇస్తున్నా ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఒక పాదం మందం వదిలేసేసి సైడ్కి కుట్టండి. ఎందుకు అంటే కాజా పట్టీలు కుట్టడానికి అనువుగా ఉంటుంది. ఓకేనా. కాజా పట్టీ అనేది ఒక పాదం మందం ఇలా వదిలిపెట్టండి. వదిలిపెట్టి కుట్టండి. మళ్ళీ రఫ్ ఇచ్చేయండి. ఓకేనా. నేను ఇక్కడ ఇంకా కట్ చేయట్లేదు. ఉక్స్పట్టి కాజా పట్టీ పొడుగు వచ్చింది కదా, అది తర్వాత కట్ చేస్తా. చూడండి, ఇందాక బ్యాక్ నుంచి పెట్టాం కదా, ఇప్పుడు ఫ్రంట్ నుంచి పెట్టాలి. ఇలా హోల్డ్ చేసి ఫ్రంట్ నుంచి పెట్టాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక పాదం మందం. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చాలామంది హోల్డింగ్ చేస్తారు, అది మీ ఇష్టం, ఆప్షనల్. హోల్డ్ చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందని ఏముండదు. ఇప్పుడు ఇలా ఇక్కడ కూడా అంతే. 3 హోల్డింగ్స్ వస్తే 3 హోల్డింగ్స్ పెట్టండి, 4 హోల్డింగ్స్ వస్తే 4 హోల్డింగ్స్ పెట్టండి. ఇక్కడ కాకపోతే ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ హోల్డ్ అయ్యేటట్టు, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ గీత మీద రావాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది గీత మీద రావాలి. చూసారా, ఇలా అన్నా కానీ అదే ఎడ్జ్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా హోల్డింగ్లో ఉండాలి. ఇక్కడ చూసారా, కొంచెం ఎగురు దిగుడు వచ్చింది అంటే మన హోల్డింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. కొంచెం కిందికి అనేసేయండి. ఇప్పుడు ఎడ్జ్కి వచ్చే ముందు ఒకసారి చూసుకోవాలి ఎప్పుడైనా సరే. చూసుకొని ఇప్పుడు ఫినిషింగ్ ఇవ్వండి. ఉక్స్పట్టి అనేది ఎడ్జ్కి వచ్చేసరికి ఖచ్చితంగా హోల్డింగ్ అనేది ఎగురు దిగుడు వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఫస్ట్ చూసుకుంటే ఈ బాధ ఉండదు అనమాట. ఇప్పుడు ఉక్స్పట్టి కూడా అయిపోయింది మనకి. చూసారు కదా, ఉక్స్పట్టి ఇక్కడ ఉక్స్ వేసేస్తాం మనం. ఇది కాజా పట్టి, ఈ రెండు కలిపి ఇలా పట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ రెండు ఇలా పట్టుకుంటే కొంచెం అంటే కొంచెం ఇలా ఎగురు దిగుడు వస్తుంది. చూడండి, వెనకదేమో పైకి ఉంది, కింది ఉక్స్పట్టి అంటే ఉక్స్పట్టి అనేది కొంచెమే హోల్డ్ అయింది, కాజా పట్టి అనేది ఎక్కువ హోల్డ్ అయింది. అందుకనేసి కొంచెం ఎగురు దిగుడు వస్తుంది. ఆ ఎగురు దిగుడు వస్తేనే మనకి పర్ఫెక్ట్గా టైలరింగ్ చేసినట్టు, మనం పర్ఫెక్ట్గా కుట్టినట్టు. ఆ ఎగురు దిగుడు అనేది ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే మనకి బ్లౌజ్ కుదిరినట్టు. ఇప్పుడు దాన్ని సమానంగా కట్ చేసేసుకోండి. జాగ్రత్త, చాలా మందంగా ఉంటుంది కదా, కొంచెం కట్ అయినా బ్లౌజ్ అనేది కట్ అయిపోద్ది అవతల. ఓకేనా. అక్కడ దాకా అవసరం లేదు, అది నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందని కట్ చేసాను, కానీ నెక్ దగ్గర కట్ చేస్తే సరిపోతుంది. నెక్ వరకు ఎగుడు దిగుడు లేకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఒక్కసారి కొంచెం ఉంది ఎగుడు దిగుడు, చాలా జాగ్రత్తగా. చూసారా, నేను ఇప్పుడు చూపిస్తాను ఆ పీసు. ఇంత పీస్ ఎగుడు దిగుడు వచ్చిందనమాట మనకి, ఇంత పీస్ ఎగుడు దిగుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెట్టి చూస్తున్నాను, సమానంగా ఉంది ఇప్పుడు. ఓకేనా, అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఇలా ఉంది కదా, ఇలా వేసేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చంక భాగం దేనికి దానికి సెట్ చేయండి. సెట్ చేసేసి ఇప్పుడు ఇలా పట్టుకోండి. ఈ చంక భాగం ఇది సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి. చూసారా, ఎగ్జాక్ట్లీ వచ్చింది. మన కొలతల ప్రకారం కట్ చేస్తే ఏది సమానంగా రాదనేది ఉండదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మళ్ళీ చూపిస్తా చూడండి. కోరస్ కట్ చేశాక నేను ఒకసారి చూసుకొని కోరస్ అనేది కట్ చేస్తే ఎప్పుడైనా ఈ షేప్ బెల్ట్ అనేది చూడండి
ఎక్కడ ఎగుడు దిగుడు అనేది రాలేదు మీకు. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు సేమ్ వచ్చింది. చూసారు కదా. ఇది కూడా ఇటు సైడ్ కూడా చూసుకోండి ఒకసారి, సమానంగా ఉందా లేదా అనేసి. నేను ఇవన్నీ చూసుకున్నాకే షేప్ బెల్ట్ కట్ చేస్తాను, చెప్పాను కదా ఇందాకే. ఇవ్వండి, సమానంగా వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా షేప్ బెల్ట్ అనేది కట్ చేసేయచ్చు. కట్ చేసేసాను కదా. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. 1కి 2 సార్లు చెక్ చేసుకోవడంలో తప్పలేదు ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి, చేసుకున్నాకే కుట్టుకోండి. అంతేగాని తర్వాత చూసుకుంటే ఏం లాభం ఉండదు. చూసారా, కట్ చేశాక కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తుంది ఇటు సైడ్. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం కుట్టేసుకుందాం లైట్గా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయి. లైట్గా కుట్టేసేసాను, ఎందుకంటే అటు సైడ్ ఏమో ఒక పాదం మందం పెట్టాను, ఇదేమో కొంచెమే పెట్టాను, నేను అంత చూసుకోలేదు. అదే ఫస్టే పాదం మందం పెట్టి కుట్టేసింటే నాకు ఎక్కువ తక్కువ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు చూసారా, పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది లేదు. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేద్దాం. షోల్డర్ జాయిన్ చేసేస్తే ఉక్స్ పట్టి కాజా పట్టి అయిపోయాక షోల్డర్ జాయింటింగ్ అనేది చేయాలి. ఇక్కడ చాలా లైనింగ్ అనేది ఎక్కువ తక్కువ చాలా ఉంది. ఇది క్లీన్గా నీట్గా కట్ చేసేసుకుంటాను. అంతా గమ్ చేశాను కాబట్టి అప్పుడు ఫాస్ట్గా కట్ చేసేసాను, నీట్గా కట్ చేయలేదు. ఓకేనా. షోల్డర్ జాయింటింగ్ అనేది ఎప్పుడైనా నెక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నెక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చెప్తాను నెక్ సైడ్ నుంచి కూడా ఎందుకో. నెక్ సైడ్ నుంచి ఎందుకో చెప్పనా, ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా, ఇలా కట్ చేసేసుకోవచ్చు. షోల్డర్కి వెళ్ళి ఎక్కువ తక్కువ వచ్చినా బాగలేదు, కానీ నెక్కి వెళ్ళి ఎక్కువ తక్కువ రాకూడదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడైనా చూడండి, మెయిన్ పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్స్ ఎప్పుడైనా మనం ఏది కుట్టినా సరే మెయిన్కి వెళ్ళి పెట్టాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఒక్కొక్కసారి మనం యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా వెళ్ళిపోద్ది, అందుకనే షోల్డర్ నుంచి జాయిన్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ వస్తే ఏ బాధ ఉండదు. చూసారా, ఇప్పుడు దీన్ని కూడా సమానంగా పట్టుకుంటాను. కింద పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఫ్యాబ్రిక్ కాదు కట్ చేసేది. ఓకేనా. షోల్డర్ జాయింటింగ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు మెయిన్ పాయింట్ బుట్ట చేతులు అనేది తయారు చేయాలి. వీళ్ళు బుట్ట చేతులు కావాలి అని చెప్పేసి అడిగారు కాబట్టి బుట్ట చేతులు తయారు చేద్దాం. బుట్ట చేతులకి ఆల్రెడీ ఇక్కడ నేను కట్స్ పెట్టుకోలేదు, జాయింటింగ్ ఇట్లా అతుకు వేసాను అన్నాను కదా, అదే నాకు బండ గుర్తొచ్చి కట్స్ కిందకి. ఇలా ఓకేనా. ఇలా ఇప్పుడు నేను ఇవన్నీ ఇటు నా ఫ్రంట్కి వెళ్ళి పెట్టుకుంటూ వచ్చాను కదా, ఇప్పుడు తిప్పేసేసి మళ్ళీ నా ఫ్రంట్కి వెళ్ళే పెడతాను, కానీ ఇది మనకి ఆపోజిట్లో పెట్టినట్టు ఉంటుంది. అటు సైడ్కి ఆపోజిట్గానే ఉంటుంది, మనం ఫ్రంట్కే పెడతాము కానీ ఆపోజిట్లో వస్తుంది. అప్పుడు బుట్ట అనేది మంచిగా పఫీగా వస్తుంది ఆపోజిట్లో పెడితే, లేకపోతే బుట్ట అనేది లేగదు, పఫీగా ఉండదు. మనకి బుట్ట పఫీగా కావాలి అంటే కనుక ఆపోజిట్లో పెట్టండి ఫ్రిల్స్ అనేవి.
మీరు ఫ్రిల్స్ ఆపోజిట్లో పెడితేనే ఫ్రిల్స్ అనేవి పఫీగా ఉంటుంది. మనకి చూడడానికి మన సైడే రెండు మన సైడ్ పెట్టినట్టే కనిపిస్తుంది, కానీ అది మన సైడ్ కాదు పెట్టేది, ఆపోజిట్ పెడుతున్నాం. పై దాటికి వీటికి చూడడానికి అలా అనిపిస్తుంది. ఇందాక ఇటే తిప్పింది, ఇప్పుడు ఇటే తిప్పుతుంది అనుకోవద్దు. ఇప్పుడు మనం యాంటీ క్లాక్ వైజ్ ఉంది అంటే క్లాత్ని తిప్పాం మనం. ఇలా తిప్పడం వల్ల చూడండి బుట్ట అనేది ఎంత బాగా లేస్తుందో. చూసారు కదా, బుట్ట అనేది అలా లేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకో బుట్ట తయారు చేద్దాం. సేమ్ యాజ్ టీజ్గా పెట్టండి. దానికి ఎంతెంత లెంత్ తీసుకున్నారో అంతే తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫ్రిల్స్ అనేవి ఇలా సెట్ చేసుకుంటూ పెట్టండి. ఓకే, ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సైడ్ దీన్ని ఇలా తిప్పాం కాబట్టి ఇది ఇట్లా రివర్సే వస్తాయి ఫ్రిల్స్ అనేది రివర్సే వస్తుంది. ఇప్పుడు వీడియో చూసి వదిలేయకండి, స్కిప్ చేయకండి. ఫ్రిల్స్ అనేది ఆపోజిట్ వస్తుంది. మనం క్లాత్ని తిప్పేసాం కాబట్టి రివర్స్లోనే ఉంటుంది. బుట్ట ఎంత బాగా వేస్తే అంత లుక్ వస్తుంది. అప్పుడే కస్టమర్స్ దగ్గర గుడ్ నేమ్ వస్తుంది. బుట్ట చేతులు కావాలి అన్నారంటే ఖచ్చితంగా పఫీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది మీరు గమనించాలి అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అనేది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి క్లాత్ అడ్జస్టబుల్ చేసుకుంటూ హ్యాండ్కి నాకు మిగిలిన క్లాత్ ఇది. ఈ క్లాత్లో ఇప్పుడు నేను దీనికి ఇలా ఫ్రిల్స్ కవరింగ్ సెట్ చేయాలి. సరిపోద్దా లేదో కూడా చూసుకోవాలి. కొంచెం సరిపోవట్లేదు, మన దగ్గర క్లాత్ కూడా లేదు. ఈ క్లాత్నే సెట్ చేయాలి. ఇదైతే సరిపోద్ది. ఇంకా ఈ లెంత్లో ఇది కూడా తీసుకోవాలి. 2 పీసులు స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి అతుకులు వేసేద్దాం. దీనికి ఎంత పట్టిద్దో ఒకటి చూసేద్దాం. ఓకేనా, ఇంత పడుతుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది. అదే 2 అతుకులతో అయిపోవాలి అనుకుంటే పెద్ద పెద్ద పీసులు అదొక పీస్ ఇదొక పీస్ పెడదాం. మళ్ళీ దానికి 3 అతుకులు పడుతున్నాయి. మరి అంత ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఓకేనా, దీన్ని సెట్ చేసేస్తున్నాను. దానికి 2 అతుకులు, దీనికి 2 అతుకులు పడిపోద్ది. ఈ 2 పీసెస్ ఒకటి, ఆ 2 పీసెస్ ఒకటి.
దీన్ని కూడా అతికేసేద్దాం. కోరస్ అనేది గలీజ్గా ఉంది, తీసేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇచ్చేయండి. ఫ్రీగా చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక లైక్ అన్న ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి టైలర్స్కి యాక్చువల్లీ నేను కూడా ఫ్రీగా చూసి నేర్చుకున్నాను. నేను కూడా యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను కాబట్టి నాకు నేర్పించే ప్రతి ఒక్క యూట్యూబర్కి ఒక లైక్ ఇచ్చి నా వంతు నేను హెల్ప్ చేసుకున్నాను. అప్పట్లో ఏ వీడియో కనుక చూస్తే చూసారు కదా కంఫర్ట్గా మనకి యూజ్ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. నేను ఎలా కొడుతున్నాను అనేది క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు అబ్జర్వ్ చేసుకోవడంలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్లో మాకు 50% ఉంటే మీరు అబ్జర్వేషన్లో మీకు 50% ఉంటుంది. నేర్చుకోవాలనే తపన ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది మీకు. నాకైతే నేర్చుకునేటప్పుడు ఇంట్లో సౌండ్ కూడా పెట్టకూడదు సెల్లు ఈవినింగ్. అప్పుడు నేను సౌండ్ మొత్తం తగ్గించేసుకొని విత్ యాక్షన్ చూసుకుంటూనే నేర్చేసుకున్నాను దాదాపు. అలా మన అబ్జర్వేషన్లోనే ఉంటుందన్నమాట. తపన ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చండి. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, నేర్చుకోవాలి అనేది. ఆ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇలా ఈ అతుకులు ఉన్నాయి చూసారా, ఈ పైకి ఉండాలి. ఇలా అతికేసేద్దాం. యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరికీ ఒక టిప్ చెప్తానండి. చూసి వదిలేయద్దు, చూసి నేర్చుకోండి. చూసి వదిలేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఏది రాదు. చూసి ట్రై చేయండి, చూసి నేర్చుకోండి. చూడగానే ఇంకొక వీడియో చూడడానికి వెళ్ళకండి, చూసిన దాన్ని ట్రై చేయండి. మీ దగ్గర మిషన్ ఉంటే కనుక ఖచ్చితంగా 1-2 సార్లు ట్రై చేయండి. మీరు చూసేసి వదిలేసేసి ఇంకో వీడియో పెడుతూ ఉంటే ఇంకా మీరు అలా వీడియోలు చూసుకుంటూ కూర్చోవాల్సిందే కానీ మీరు ట్రై చేసేది ఉండదు. అందుకే చెప్తున్నాను, వీడియో చూడడం కాదు. యూట్యూబ్ చూసి నేర్చుకోవాలి అని తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి కూడా ఉండాలి మీకు. చూసి లెగవండి, లేచి నేర్చుకోండి. మీరు పొద్దుగూకులు వీడియోలు చూస్తూ ఉంటే ఇంకా 10 వీడియోలు వస్తూనే ఉంటాయి కానీ మీకు నేర్చుకోవడానికి టైం అనేది దొరకదు. అందుకనే వీడియోలు చూడండి ముందు. వీడియోలు చూసేసి లేచి నేర్చుకోండి. అలా చూసుకుంటూ కూర్చున్నట్టు అయిపోద్ది. నేను అలా 1 year వేస్ట్ చేసుకున్నాను. అదనేది మీకు వేస్ట్ అవ్వద్దని చెప్తున్నాను. నాకైనా ఎక్స్పీరియన్స్లన్నీ మీకు చెప్పుకుంటూ నేను వీడియో తీస్తున్నాను. మీకే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు వచ్చే కస్టమర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ కూడా వస్తారు. అందరి గురించి షేర్ చేస్తాను మీకు నేను. మొన్న ఒక కస్టమర్ వచ్చారు ఫ్రెండ్. తను ఒక టైలరు వచ్చి నన్ను కుట్టమంది, నాకు లాంగ్ ఫ్రాక్ కుట్టని రాదు, నువ్వు కుట్టవా అంది. అయితే నిజంగా కస్టమర్ అన్నట్టు చెప్పింది నాకు. ఒక ఫంక్షన్కి తనే వేసుకొని వచ్చింది ఆ లాంగ్ ఫ్రాక్ని. ఎందుకు అబద్ధం చెప్పుకోవాలి? ఒక టైలర్గా నేను హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఏదైనా టిప్స్ కావాలంటే చెప్తున్నాను. అలాంటప్పుడు అది నాదే అని చెప్తే నేను ఇంకొంచెం ఫ్రెండ్లీగా కుట్టిద్దును కదా. ఎందుకు అలా అబద్ధాలు చెప్పుకోవాలి?
ఆ వర్డ్ నాకు నచ్చలేదన్నమాట. అలా ఉంటారండి జనాలు. నేనే షాక్ అవుతున్నా, ఏంటి జనాలు ఇలా ఉంటారా అని. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నానో నేను వాళ్ళతో నాకే తెలుసు. ఓకేనా. ఇంకోటి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా పైకి పెట్టేసేసి కుట్టేయండి. హ్యాండ్ జాయిన్ చేసేద్దాం. రెండు సమానంగా పట్టుకొని ఇది మిడ్ పాయింట్, ఇది మిడ్ పాయింట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ ఇటు సైడ్ రావాలి. ఆల్రెడీ మిడ్ పాయింట్ చేసాం కదా, దీనికి పాయింట్ చేసేద్దాం. ఇది ఫ్రంట్ ఇటు, దీని మిడ్ పాయింట్ దానికి పెట్టేసేసి పఫీగా ఖచ్చితంగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లూజ్గా పట్టుకోండి, టైట్గా లాగొద్దు. టైట్గా లాగొద్దు, ప్లస్ ఎక్కడ కూడా మీరు గుంజినట్టు చేయొద్దు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఖచ్చితంగా లోతు చూసుకోండి. డబల్ కుట్టివ్వండి, ఏది కుట్టినా డబల్ కుట్టివ్వండి. స్టాండర్డ్గా ఉండాలి. చూసారు కదా, షోల్డర్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ చూసుకొని, ఇంకా చూసుకోకలే, ఫ్రంట్ పార్ట్ యాక్చువల్గా మంచిగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా బ్యాక్ సైడ్ పెట్టండి ఇట్లా ఖర్చులన్నీ. ఎక్కడ లాగద్దు, స్కిప్ చేయొద్దు. పాదమందం ఖర్చుతో కుడితే ఆ పాదమందం ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ రండి. ఎగ్జాక్ట్లీ సరిపోయింది. చూసారా హ్యాండ్ మన మెథడ్లో కట్ చేస్తే ఏదైనా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఒకసారి ట్రై చేయండి మన మెథడ్ని. టేప్ కొలతలు మాత్రం నేర్చుకోకండి ఫ్రెండ్స్, నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను టేప్ కొలత వద్దు అని. ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు మెడపట్టి పైపింగ్ చేస్తా అన్నా వద్దన్నారు ఈ కస్టమర్స్. సో మెడపట్టికి క్రాస్గా లైన్స్ తీసుకొని మరీ కట్ చేసుకుంటాను నేను. అలా ఎలా పడితే అలా కూడా కట్ చేసుకోను. క్రాస్ పీస్ కావాలి. ఒకటే స్కేల్ మందం మెయింటైన్ చేసుకుంటూ క్రాస్గా అన్నీ ఒకే విధంగా వస్తాయి అన్నమాట. ఒకటే స్కేల్ లైన్
మెయింటైన్ చేస్తే. కొంచెం తక్కువ పీస్ మిగిలినప్పుడే కొంచెం కొంచెం కట్ చేయండి, కానీ లేకపోతే నీట్గా కట్ చేయండి. మరి నేను పట్టవు. దీంట్లో వేస్టేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పట్టొచ్చు ఇవన్నీ. నేనైతే క్రాస్గా కట్ చేయనండి, క్రాస్ కుట్టాను, స్ట్రైట్గానే కుడతాను. మెడపట్టి అనేది క్రాస్ లైన్స్ తీసుకోవాలి. క్రాస్ లైన్స్ తీసుకొని స్టిచ్చింగ్ అనేది మీ ఇష్టం. నేనైతే స్ట్రైట్ కుడతాను. ఈ స్టిచ్చింగ్ అనేది మీ ఇష్టం అన్నమాట. స్ట్రైట్ కుట్టుకుంటారో క్రాస్ కుట్టుకుంటారో అనేది. నేనైతే స్ట్రైట్ లైన్స్ తీసుకుంటాను. ఇంకా వేస్టేజెస్ ఎక్కువ పోతూ ఉంటాయి. క్రాస్ తీసుకుంటే వేస్టేజెస్ తక్కువ పోతాయి, కానీ నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఇది సరిపోద్ది. చూసారా, ఇలా క్రాస్ పట్టింది. ఇట్లా వేస్టేజ్ మొత్తం కట్ చేసేస్తే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తాయి. అన్నీ ఖర్చులన్నీ ఒక్కెళ్ళే ఉండాలి, ఇలా రావాలి. ఖర్చులన్నీ ఒక్కెళ్ళి వస్తే సరిపోతుంది. ఇక్కడ క్రాస్లో ఉంది, అది కూడా తీసేద్దాం. క్రాస్ వేస్టేజ్ మొత్తం తీసేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మెడపట్టి అనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన ఉండాలి, ఈ ఖర్చులు అనేది పైకి రావాలి. ఫ్రంట్ సైడ్ నేను చూపించేది ఇప్పుడు ఫ్రంట్ సైడ్. ఓకేనా, ఫస్ట్ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇక్కడ కస్టమర్ ఛాలెంజ్ అనమాట. రౌండ్ నెక్ రావదట తనకి. నాకు ఎంతమంది కుట్టినా రౌండ్ రాదు, తీసుకొస్తా అని చెప్పాను రౌండ్గా. ఒక పాదం అన్నం ఖచ్చితం రౌండ్ తీయండి. ఇది మనం గంపెట్టి అంటించాం కాబట్టి మీకు స్పర్శ అనేది ఉండదు. కాస్త చూసుకోండి మెయిన్ క్లాత్కి. అదే మీరు స్టిచ్ చేసి అతికిస్తారు చూసారా, వాళ్ళకి ఇలా చేతికి కుట్టు తగులుతూ ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కానీ మనకు గమ్ పెట్టి అంటించే వాళ్ళకి ఇది ఒక్కటి హార్డ్ అనమాట. గమ్ అనేది చాలా యూస్ఫుల్, కానీ మెడపట్టి దగ్గర కొంచెం హార్డ్, ఎందుకంటే మనకి స్పర్శ తెలీదు. కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా మెయిన్ ఫ్యాబ్రిక్కి కింద పాటు కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో చూసుకుంటూ ఇలా రౌండ్ తిప్పుకుంటూ, రౌండ్ తిప్పే దగ్గర కూడా ఎక్కడా లాగకండి. ఎక్కడా లాగద్దు. జస్ట్ పాదం మందం ఖర్చు. ఇలా బ్యాక్ పార్ట్కి, బ్యాక్ సైడ్కి వెళ్ళి ఖర్చులు పోవాలి. చాలా చిన్నగా తొక్కండి మోటార్ అనేది, జాగ్రత్తగా వేయండి.
కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేయండి. కట్ చేసేసి ఇలా హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇప్పుడు రఫ్ ఇచ్చేయండి. చూసారు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు కట్స్ ఇవ్వండి. కట్స్ కూడా జాగ్రత్తగా ఇవ్వండి. కుట్టుకి అవతల పడొద్దు, కుట్టు మీద పడొద్దు, కుట్టుకి తగలొద్దు. మనం ఏ పాదం మందం కట్టించుకుంటూ కుట్టామో ఆ పాదం మందమే కట్స్ ఇవ్వండి. కింద ఫ్యాబ్రిక్ కట్ అవ్వాలి, పైన ఈ మెడ పట్టి వేసాం కదా అది కట్ అవ్వాలి. మనకి ఇలా కట్ అయితేనే టర్నింగ్స్ మంచిగా రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది. ఇలా కట్స్ అనేవి రౌండ్ తిరగడం కోసం అన్నమాట. ఖచ్చితంగా కట్స్ ఇవ్వాలి. కట్స్ అనేది బిగినర్స్ చాలామంది మర్చిపోయి కుట్టేస్తూ ఉంటారు. కట్స్ అనేది ఇవ్వకుండా కుట్టకండి, లుక్ రాదు, రౌండ్ తిరగదు మెయిన్. ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు. నాకు మీ లైక్ చాలా ఇంపార్టెంట్. ఫ్రీగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక లైక్ ఇవ్వండి చాలు, ఏమొద్దు. మీ దగ్గర నుంచి నేను ఫీజు ఏది అడగట్లేదు, ఒక లైకే అడుగుతున్నాను. ఆ లైక్ అనేది ఇచ్చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేసి ఇలా మడతేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇలా మడతేసేసి ఇలా మడతేయండి. ఈ ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోవాలి. హోల్డ్ అనేది ఇలా బయటికి రావాలి. అప్పుడు ఇలా వస్తుంది. చూసారు కదా, ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా వస్తుంది నీట్గా. ఇట్లా ఫ్రంట్ సైడ్ నుంచే కుట్టుకోవాలి. వెనక నుంచి హోల్డ్ చేస్తూ ఉండాలి, ఫ్రంట్ కుట్టాలి. ఫస్ట్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇలా హోల్డ్ చేస్తూ బ్యాక్ వేస్టేజ్ అనేది హోల్డ్ చేస్తూ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదా మెడపట్టి, ఆ మెడపట్టి కుట్టు పక్క నుంచి కుట్టు రావాలి. మెడపట్టి కుట్టు పక్క నుంచి కుట్టు రావాలి. అర్థమవుతుంది కదా. అర్థం కాకపోతే అడగండి. ఇలా పట్టుకొని హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తే ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా లోపలికి వెళ్ళిపోయి ఈ కుట్టు పక్కన కుట్టు రావాలి. కింద ఫ్యాబ్రిక్ హోల్డింగ్ మీద కుట్టు పడాల్సిందే. చాలా జాగ్రత్తగా చిన్నగా కుట్టు అవతల పడకుండా యువతలకే పడేటట్టు మంచిగా హోల్డ్ చేసుకోండి. మీకు అంతగా కుట్టు దాని మీద రావట్లేదు అంటే మిడిల్లో ఉన్న కుట్టేసేయండి, కానీ అటు వెళ్ళనివ్వకండి కుట్టుని. మ్యాక్సిమం మిడిల్లో కాదు, ఆ చివర ఎడ్జెస్లో కుట్టొచ్చేటట్టు చూడండి. ఎడ్జెస్లో మా వల్ల కావట్లేదు అక్క అంటేనే మిడిల్లో ట్రై చేసుకోండి, కానీ మ్యాక్సిమం ఎడ్జెస్లో కుట్టేయడానికి చూడండి. చూడండి, రౌండ్స్ తిరిగే దగ్గర కూడా మంచిగా టర్న్ అవ్వాలి. ఇలా హోల్డ్ చేసుకుంటూ మంచిగా కుట్టుకోవాలి. కనిపిస్తుందా? కుట్టు పక్కనే కుట్టు పడుతుంది మనకి. ఫ్రెండ్స్ చూసి వదిలేకండి, లైక్ ఇవ్వండి. చాలా నిమ్మలంగా కుట్టుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అనేది. మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా చిన్నగా కుడుతున్నాను. మన ఛానల్లో చూస్తే ఎడిటింగ్ అనేది ఉండదు, మొత్తం ఫేస్ టు ఫేస్ లాగా నేను కుట్టినట్టుగా పెడుతూ ఉంటాను. వాయిస్ కూడా కుట్టేటప్పుడే ఇస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మనది ఎడిటింగ్ ఉండదు, కాబట్టి ఫుల్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ అన్నట్టు చెప్పొచ్చు. అంత ఫుల్ ఒరిజినాలిటీ ఉంటుంది మన ఛానల్లో. ఎక్కడ ఒకటి కుట్టి ఒకటి చెప్పడం ఎడిటింగ్ చేయడం అనేది ఉండదు మన ఛానల్లో. అది గుర్తుపెట్టుకొని మన ఛానల్ని గుర్తించి లైక్ ఇవ్వండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, కుట్టుకోండి. మీరు కూడా కుట్టడం నేర్చుకోండి.
ఎక్కడ మన ఛానల్లో ఎడిటింగ్ అనేది ఉండదు. వాయిస్ ఓవర్ కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేస్తాను. అందులోనూ మీ అందరికీ అర్థం కావాలని చాలా అంటే చాలా నిమ్మలంగా కుడుతున్నాను. చూడండి, మెడపట్టి అనేది ఇలా రివర్స్లో పెట్టుకొని ఇలా కట్ చేయండి పైకి. అంతేకాని ఎలా పడితే అలా కట్ చేయకండి, క్లాత్ కట్ అయిపోతుంది. క్లాత్ కట్ అయిపోతే మాత్రం ఇంకా కస్టమర్స్ మామూలుగా గోల పెట్టరు. కస్టమర్సే కాదు, మనం అయినా సరే, మన బ్లౌజ్ అయినా సరే, క్లాత్ ఇక్కడ మెడపట్టి దగ్గర కట్ అయిందంటే దాన్ని లుక్ పోతుంది, క్లాత్ చినిగిపోయింది అనేసి బాధ ఉంటుంది కదా. అందుకని చూసుకుంటూ కట్ చేయండి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేస్తే మన బ్లౌజ్ కుట్టడం అనేది అయిపోద్ది. సైడ్ జాయింటింగ్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు దాకా మనకు ఆది బ్లౌజ్ అనేది పని రాలేదు. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి. ఫుట్ కింద ఒకసారి పాదం చెప్పి ఇది పట్టుకోండి. ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హ్యాండ్ లూజ్, దేవుడు చిన్న పిల్లల కన్నా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే హ్యాండ్ మా పాప హ్యాండ్ కూడా లేదు, ఇంత తక్కువ అలా ఉంది ఈ అమ్మాయిది. హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆమ్రౌండ్ లూజ్. ఆమ్రౌండ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచే పట్టుకోండి. బ్యాక్ సైడ్ నుంచి ఖర్చులతో సహా పట్టుకోండి. ఇక్కడికి వచ్చింది ఆమ్రౌండ్ లూజ్. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులు. కొంచెం రఫ్ ఇచ్చేయండి. ఆమ్రౌండ్ లూజ్ అనేది ఇక్కడికి వచ్చింది చూసారా, మార్క్ చేసుకునే విధంగా అక్కడికి కుట్టండి. వేసేసి ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ ఖర్చు. పాదం మందం ఖర్చులకి కుట్టేయండి. ఓకేనా. ఇప్పుడు ఇటు సైడ్ ఇంకా ఆది బ్లౌజ్తో పని లేదు. సేమ్ యాజ్ దానికి ఎలా ఉందో దాన్ని చూసుకొని దీన్ని పెట్టేద్దాం. ఇటు ఫ్రంట్ పార్ట్ వస్తుంది, పాదం కింద పెట్టేసేసి ఇలా ఒక మార్క్ ఇక్కడ దాకా, మళ్ళీ ఆమ్ రౌండ్ ఇక్కడికి ఒక మార్కు, మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కు పెట్టేసాను కదా.
ఇలా ఆమ్ రౌండ్కి ఒక కుట్టేయండి. వేసేసి ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గరికి ఒక కుట్ట తీసుకొని రండి. చూసే కదా సైడ్ జాయింట్సింగ్ అనేది అయిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా లైన్స్ లాగా రావాలి. ఇప్పుడు మన బ్లౌజ్ అనేది అయిపోయింది. బుట్ట హ్యాండ్కి బుట్ట అనేది వచ్చింది. చూడండి బ్లౌజ్ అనేది అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ పట్టే మనం కుట్టాము. చూసారు కదా. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఒకసారి కొలిచి చూద్దాము పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఉక్స్ పట్టి చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది ఉక్స్ పట్టి. ఇదే ఉక్స్ పట్టి ఇలా కొలిచాను. కుట్లు సేమ్ వచ్చింది. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది స్టిచ్చింగ్ అనేది. నెక్స్ట్ ఇది కొంచెం లూజ్ ఉంది, పర్లేదు. ఇప్పుడు కాజాపట్టి చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా కొలవాలి. చూడండి చెస్ట్ లూజ్ కూడా సేమ్ ఉంది, కనిపిస్తుందా ఫ్రెండ్స్? చెస్ట్ లూజ్ కూడా సేమ్ ఉంది. ఓకేనా. ఇంకా పొడవు మెడవ అయితే మనం కొంచెం పెంచాం కాబట్టి ఆ రెండు సేమ్ రావు, కాబట్టి ఆ రెండు కొలవక్కర్లేదు. ఇంకా మనకు కావాల్సిన మెయిన్ నడుము పట్టి, చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు, ఆమ్ రౌండ్ లూజు ఈ మాత్రం సేమ్ ఉంటే కరెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది సెట్ అయిపోయినట్టే. చూపిస్తున్నాను కదా ఇప్పుడు వీడియోలో బ్లౌజ్ సెట్ అయిందో లేదో కూడా ఎలా చూడాలో కూడా చూపించేశాను నేను మీకు. ఇవి బుట్ట హ్యాండ్స్ కాబట్టి కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. సో ఇదండి ఈరోజుటి మన వీడియో, బుట్ట హ్యాండ్స్ వీడియో అన్నమాట. ఇది ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకొని మెడపట్టి అనేది వేసేయాలి. మెడపట్టి వేసేస్తే సరిపోతుంది. నిజంగా వీ షేప్ వస్తుందా ఏంటి వీళ్ళది? ఛాలెంజ్గా తీసుకున్నాం కదా, మెడపట్టి కుట్టడం అయిపోయాక కూడా చూద్దాము రౌండ్ వస్తుందా రాదా అని. బ్యాక్ అన్న రౌండ్ వస్తుందా? ఇలా హోల్డ్ చేసి కుట్టేస్తే తెలుస్తుంది మనకి పర్ఫెక్ట్గా నెక్ వచ్చిందా లేదా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుటి మన బ్లౌజ్, పుట్ట చేతుల బ్లౌజ్. మొన్న వీడియోలో చూసి ఈరోజు మనకి ఇంకొక కస్టమర్ ఇంకొకటి ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. అలా వీడియోస్ చూసి మీరు కూడా ఆన్లైన్లో ఇవ్వచ్చు. నాకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్లో కూడా నేను తీసుకుంటాను. మన ఇన్స్టాలో రోహిణి టైలర్స్ అని ఉంటుంది, దాంట్లో నాకు అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఎవరికైనా టైలరింగ్ చేసి పెట్టాలంటే చేసి పెడతాను. ఇదండి ఈరోజుటి మన వీడియో. మీకు కనుక మన స్టిచ్చింగ్ నచ్చుంటే లైక్, షేర్, కామెంట్. లైక్ అయితే మర్చిపోకండి, ఫ్రీగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఒక లైక్ అన్నా ఇవ్వండి. ఇక్కడ కస్టమర్ బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడే ట్రయల్ చేసి చూడు, నీకు వీ షేపే వస్తుంది అంటున్నావు కదా ఎప్పుడు ఎవరు కుట్టినా, అందుకని నెక్ వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి ఇక్కడే ట్రయల్ చేయమన్నాను. చేసింది పర్ఫెక్ట్ అండి, మనకి రౌండ్ నెక్ అనేది వచ్చేసింది. తన బాడీ తీరో ఏమో ఎవరు కుట్టినా రౌండ్ రావట్లేదు అనుకుంటుంది, బట్ ఇక్కడ మనం ఛాలెంజ్గా తీసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. తన మాటల్లోనే చెప్పమంటే చెప్పలేదు, అందుకని మన మాటల్లో చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ అండి.
మీకు కనుక ఇలా పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో చూసి నేర్చుకోండి. మన ఛానల్లో ఎడిటింగ్ అనేది ఉండదు, డైరెక్ట్గా షూట్ చేసి పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.